ఉద్యోగంగా వచ్చిన పాట కనుక ఉద్యోగంగా చెప్పండి కొట్టు దేవుని మహిమపడ్డాం. కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆత్మలో ఆనందమయ్యా, నీవే జీవిత మకరందమయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. చప్పట్లు కొట్టు ఉద్యోగంగా చప్పట్లు కొట్టు దేవునామని మహిమపడ్డాం. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యన ఉన్నాడు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో స్వచ్ఛమతో ఆరాధించాలని దేవుడు వాక్యం చదివిస్తుంది కనుక మనమందరం మన హృదయాలు తెరిచి ఉద్యోగంగా చప్పట్లు కొట్టు దేవునామాన్ని మహిమపడ్డాం. మా మధ్యన ఉన్నవాడానికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ఓ గొప్ప దేవానికి స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం పరిశుద్ధ దేవానికి స్తోత్రం. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, నీ ప్రజలను పోషించినావా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తోత్రం, అందరం కలిసి పాడదాం. అగ్నిగుండము నుండి తప్పించిన దేవుడు ఏ ఒక్కరు నీ హృదయంలో ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుండి ఆయన తప్పించే దేవుడై ఉంటున్నాడు కనుక మనందరము ఉద్యోగంగా పాట పడుతూ దేవుని మహిమపడ్డాం.
గణపరతును నా యేసయ్యా. గొప్ప దేవానికి స్తోత్రం. మా మధ్యనున్న వాడానికి స్తోత్రం. మాతో ఉన్న వాడానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మతో నింపిన దేవానికి స్తోత్రం నాయన. నీ ఆత్మతో నింపిన దేవానికి స్తోత్రం. నీ ఆత్మను పొందుకుని నేను కనపరిచినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న స్తోత్రం. ఓ దేవానికి స్తోత్రం నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రానికి స్తోత్రం. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలు మరణించినావే. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలు మరణించినావే. అనుదినము మాతోని ఉండి మమ్మును నడిపించిన దేవా, అనుదినము మాతోని ఉండి మమ్మును నడిపించిన దేవా, మమ్ము పరముకు నడిపించు దేవా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవితమకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. మనకు జీవఫల దేవుని కనపరిచేద్దాం. మన రెండు చేతులు దేవుని వైపు ఆకాశం వైపు చాచి ఆయన ఏమై అంటున్నాడు? ఆయన యొక్క పేర్లను, ఆయన యొక్క నామంను ఉచ్చరిస్తూ ఆయనను గొప్పతనాన్ని కొనియాడుతూ మన యొక్క జీవఫలాన్ని ఆయన కనపరిచేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. జీవం కలిగిన దేవుడా మీకు స్తోత్రములు నాయన. సృష్టికర్త మీకు స్తోత్రములు నాయన. మహోన్నతుడా మీకు స్తోత్రములు నాయన. యెహోవా రఫా మీకు స్తోత్రములు నాయన. యెహోవా షమ్మా మీకు స్తోత్రములు నాయన. యెహోవా షాలోమ్ మీకు స్తోత్రములు నాయన. యెహోవా ఎల్ షదాయి మీకు స్తోత్రములు నాయన. యెహోవా మెకదేశ్ మీకు స్తోత్రములు నాయన. యెహోవా రోహి మీకు స్తోత్రములు నాయన. యెహోవా అదోనై మీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు నాయన. నీతి న్యాయములు కలిగినటువంటి గొప్ప దేవుడా మీకు స్తోత్రం. ఉన్నవాడు అనువాడమైనటువంటి గొప్ప దేవుడా మీకు స్తోత్రం. సృష్టికర్త మీకు స్తోత్రం. సజీవుడా మీకు స్తోత్రం. ఎవరు కూడా మౌనం ఉండదు. ఈ యొక్క సమయము దేవుని స్తుతించే సమయం కనుక, ఈ యొక్క సమయము దేవుని కొనియాడే సమయం కనుక మన యొక్క జీవ ఫలాలను ఆయన కనపరిచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం. మహాగణుడా మీకు స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం. మా ప్రధాన కాపరి మీకు స్తోత్రం.
మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడా మీకు స్తోత్రం. ఇహ పరములకు రాజు అయినటువంటి గొప్ప దేవుడా మీకు స్తోత్రం. సర్వలోకానికే చక్రవర్తి అయినటువంటి గొప్ప దేవుడా మీకు స్తోత్రం. నీ నామం బట్టి నేను స్తుతిస్తున్నాము నాయనా. నీ నామం బట్టి నేను కొనియాడుతుంటున్నాము నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక నిమిషం పాటు మనం మౌనంగా ఉంది దేవుని ఆరాధిద్దాం. సీయనుల మౌనంగా ఉంటా దేవుని ఆరాధించుటే కనుక మనమందరం కూడా ఒక క్షణం ఇప్పుడు నీ పెదవులతో దేవుని ఆరాధించున్నావేమో, నీ గుండె విప్పి దేవుని గుమ్మం చాటున ఆయన దాగి ఉన్నాడు గనక నీ హృదయం అనే ద్వారమును తెరిచి దేవుని ఆరాధించుకుందామా. ఆయన గొప్పవాడు అనేవాడు ప్రభుని యేసుక్రీస్తు గనక ఆయన రక్షకుడు పరిశుద్ధాత్మది రాత్రికాల సమయంలో మనందరినీ నింపి ఉన్నాడు గనక నీ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అందరం కూడా మౌనం కూడా దేవుని ఆరాధించుకుందామా. హల్లెలూయా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసించువాడా. చెప్తామా? రెండు చేతుల పైకి ఆరాధించుకుందామా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసించువాడా. ఆరాధన. అందరి చేతులు రెండు చేతుల పైకి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఈ విలువైనటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చుకుందాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. అవును తండ్రి. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో మరొకసారి చెప్తామా. పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా. అవును తండ్రి. కొనియాడబడుచున్న దేవా. ఆరాధన. మరొకసారి చేతులు ఎత్తుదాం. ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడికి వందనాలు. యేసునికి వందనాలు. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అత్యంత ప్రేమ కనుక్రమలు కలిగినటువంటి మా గొప్ప కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నత నామమునకు ఇలా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభు నిత్యమే వెలకొలిత దోతలతోను భక్తులతోనూ ప్రతి గానములతో పొగడబోర్చు కీర్తింపబడుచున్నటువంటి గొప్ప దేవుడా మీకు స్తోత్రం. పరలోకములో నా తండ్రి ప్రభువా, ఇదిగో నా తండ్రి పరలోకముందన్నటువంటి దూతలే నీ మహిమను చూడలేక నా తండ్రి తమ రెక్కలతో తమ కళ్ళను మూసుకొని చుంటున్నారు నా తండ్రి. అంత మహాపరిశుద్ధ స్థలములలో నా తండ్రి అమరత్వం కలిగి వసించుచున్నటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రంలో నాయన. అలనాడు ఇశ్రాయేలు చేస్తుతుల మీద ఆశ్రుడైనటువంటి గొప్ప దేవుడు ఈనాడు మంగాపు ప్రభ తెలుగు క్రైస్తవ సంఘము నా తండ్రి ప్రభ మంగాపు సంఘముగా కూడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ మేలను కొనియాడడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను కీర్తించడానికి, నీ నామమును మహిమపరచడానికి నా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని కొరకై మీకు స్తోత్రాలను చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.